ఇక ఏపీలో మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్లే విశాఖలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన సాంకేతిక కారణాల వల్ల బోటు ఎక్కడ మునిగిందో తెలియక వారిని కాపాడలేకపోయామని అన్నారు. పట్ట పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు గల సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి మీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను.